చూస్తున్నాము. తిరుపతిలో హిందూ మత పునఃస్వీకరణ కార్యక్రమం జరిగింది. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సమక్షంలో అబ్దుల్లా అమీనా దంపతులు తిరిగి హిందూ మతం స్వీకరించారు. 27 ఏళ్ల క్రితం జీవన ఉపాధి నిమిత్తం యలమూరి శ్రీనివాసులు రెడ్డి కువైట్ కు వెళ్లారు. మత మార్పు పట్ల తాము సంతోషంగా ఉన్నామని చెప్పారు. శ్రీనివాసులు రెడ్డి పుష్పగా పేర్లు మార్చుకున్నారు. యాభై సంవత్సరాల క్రితం ఈతను నేను స్నేహితులంగా ఉన్నాం. దాదాపు 30-35 సంవత్సరాల క్రితం తను కువైట్కు వెళ్ళాడు. వెళ్ళిన సంగతి కూడా నాకు తెలియదు. అక్కడికి వెళ్ళి ఇస్లాంను స్వీకరించారు ఈ దంపతులిద్దరూ. స్వీకరించి 27 సంవత్సరాలు అక్కడే గడిపారట. ఇక్కడికి వచ్చారు 5-6 సంవత్సరాల క్రితం. నేను ఆయన్ని కలిసినప్పుడు మళ్ళీ నువ్వు హిందువుగా మారు, అలా వెళ్ళటం ఏంటి, మనం హిందువులుగా ఉండాలి అని అనేక సార్లు నేను వీరిని దంపతులిద్దరిని కూడా విజ్ఞప్తి చేయటం జరిగింది. అబ్దుల్లా అమ్మిన్నా దంపతులిద్దరూ కూడా మళ్ళీ వాళ్ళ పూర్వనామాలైన శ్రీనివాస్, పుష్ప అన్న పేర్లతో పునరాగమనం హైందవంలోకి రావటం జరిగింది. హైదరాబాద్ లో వీర హనుమాన్ శోభయాత్ర